నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకోసం లేటెస్ట్ బ్యూటిఫుల్ డిజైనర్ హ్యాండ్స్ తోటి మీ ముందుకొచ్చాను. చిన్నప్పుడు ఈ డిజైన్‌ని పర్సుల్లాగా, తర్వాత డ్రెసెస్‌కి బాడీలాగా, కింద ప్రిల్స్‌లాగా ఇలా కుట్టుకునేవాళ్ళం. చిన్నప్పుడు బాగా వాడేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి డిజైన్స్ ఎక్కువగా హ్యాండ్స్‌కి యూజ్ చేస్తున్నారు. మీకోసం ఈ డిజైనర్ హ్యాండ్స్ ఈరోజు వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా దీని కటింగ్, స్టిచ్చింగ్, కొలతలతో సహా పూర్తిగా వివరించేస్తాను. ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ముందుగా డైరెక్ట్గా మెటీరియల్ని తీసుకున్నాను. 4 మడతలు వేసుకోవాలి. ఓపెన్ బయట వైపుకు ఉండాలి, ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి. ఇప్పుడు కొలతలు ఎలాగో చూపిస్తాను. 26 ఇంచులు పొడవు తీసుకున్నాను. లూజు 10 అంగుళాలు తీసుకున్నాను. సెంటర్లోకి ఐరన్ చేస్తే మడత పడిపోతుంది. ఆ మడతని ఇలా ఓపెన్ చేసి ఒక స్కేల్ సాయంతో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక స్ట్రైట్గా సెంటర్లోకి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత లైన్కి అటువైపు 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్, ఇటువైపు 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్. కింద వైపున కూడా లైన్కి అటువైపు, లైన్కి ఇటువైపు 1.5 ఇంచ్ విడ్త్ తీసుకున్నాను. ఈ 2 డాట్స్ని మనం 2 లైన్స్గా డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇటువైపు, అటువైపు. మనం మార్క్ చేసుకున్న డాట్స్ ఉన్నాయి కదా, వాటిని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసాం కదా, ఇప్పుడు మళ్ళొకసారి టేప్ తీసుకొని పైనుండి అంటే స్టార్టింగ్ నుంచి 1.5 ఇంచ్ దగ్గర మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఏ లైన్కి ఆ లైను 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచు, 3 ఇంచెస్, తర్వాత 4.5 ఇంచెస్, ఇలా ఒక్కొక్క డాట్కి మధ్యలో గ్యాప్ 1.5 ఇంచ్ అనమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ప్రతి ఒక్క లైన్కి మధ్యలో 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఇప్పుడు అటువైపు లైన్కి, ఇటువైపు లైన్కి మనం మార్క్ చేసుకున్న 1.5 డాట్స్ని ఇలా కలిపేయాలి. అప్పుడు మనకి 2 బాక్సులు వచ్చేస్తాయి. సెంటర్లో ఒక లైన్, అటువైపు ఒక బాక్సు, ఇటువైపు ఒక బాక్సు వచ్చేస్తుంది. 4 పలకలుగా సమానంగా ఉన్న బాక్సులు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఎలా కుట్టాలో చెప్తాను. సూదిని బాక్స్ మూల నుంచి కొద్దిగా క్లాత్ పట్టించి తీసుకోవాలి. అదే బాక్సుకి ఎక్స్ షేపులో మళ్ళీ మూలకి కొద్దిగా క్లాత్ పట్టించి తీసుకొని ఇలా సూదికి 2 సార్లు దారం తిప్పి ముడి వేసుకోవాలి. ఒకటి రెడీ అయిపోయింది. ఇంకొక బాక్స్ కుట్టడానికి మధ్యలో ఉన్న లైన్కి సెంటర్లో ఇలా కొద్దిగా క్లాత్ పట్టించుకోవాలి. ఇక్కడ ముడి వేసుకుంటే ఇందాక మనం కుట్టిన లైన్ మీద దారం ఉంది కదా, ఈ దారం మళ్ళీ లాగినా కూడా జరగకుండా అలాగే ఉంటుందన్నమాట. ఈ బాక్స్కి మూలగా ఎక్స్ షేప్ వచ్చేలాగా క్లాత్ పట్టించి ముడి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సెంటర్లో ఉన్న లైన్కి ప్లస్ ఈ బాక్స్ క్రాస్లో అన్నమాట, ఇలా క్రాస్గా కొద్దిగా క్లాత్ పట్టించుకొని ముడి వేసుకోవాలి. జస్ట్ ఆ మూలలు 2 జాయింట్ చేయడమే అన్నమాట. చూడండి, సెంటర్ లైన్లో కొద్దిగా క్లాత్ తీసుకొని దానికి ఎక్స్ షేప్లో ఇలా క్లాత్ తీసుకొని ముడి వేసుకోవాలి. ఇందాక ఫస్ట్ నేను ముడి వేశాను కదా, ఇలా క్లాత్ లాగకుండా ఉండడం కోసమే నేను ముడి వేశాను అనమాట. అలా ముడి వేస్తూ వెళ్తే చాలా టైం పడుతుందని మీకు ఇలా చూపించేస్తున్నాను. మీరైతే ప్రతి దానికి స్టార్టింగ్ కూడా ముడి వేసుకోండి. అప్పుడు ఇలా లాగినప్పుడు దారం మధ్యలోకి వచ్చేయకుండా స్ట్రైట్గా కరెక్ట్గా ఉంటుంది. ఇలా మనం డబల్ పని లాగాల్సిన పని ఉండదన్నమాట. ఇలా మూలలు రెండింటిని కలిపి ముడి వేసుకోవాలి. ఇలా ఎక్స్ షేప్లో చేయాలన్నమాట. ఒకటి రైట్ సైడ్ బాక్స్ తీసుకుంటే ఇంకొకటి లెఫ్ట్ సైడ్ బాక్స్ తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క బాక్స్ని క్రాస్గా ముడి వేసుకోవాలి. మీకైతే క్లియర్గా అర్థమవుతుంది కదా. కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఒక పేపర్ మీద ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఇందాక మనం బ్లౌజ్ మీద ఎలా అయితే చెక్స్ బాక్సెస్ డ్రా చేసుకున్నామో అలాగే బాక్సెస్ డ్రా చేశాను. ఈ కార్నర్లు 2 కలపాలన్నమాట. ఇప్పుడు సెంటర్లో ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి అదే బాక్స్కి కార్నర్లో ఇలా కుట్టాలి. ఈ 2 మూలలు కలిపి మనం జాయింట్ చేయాలి. చూసారు కదా,
ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అంటే మీకు క్లాత్ మీద అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియదు కదా, అందుకనే నేను పేపర్ మీద వివరంగా చూపిస్తున్నాను. ఇలా మూలలు కుట్టినప్పుడు క్లాత్ ఫోల్డ్ పడిపోతుంది కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుందా లేదా అని పేపర్ మీద ఇలా నేను డ్రా చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ మూలలు అన్నమాట. సెంటర్లో మనం స్టార్ట్ చేసుకోవాలి. సెంటర్లో ఉన్న లైన్ దగ్గర స్టార్ట్ చేసి అదే బాక్స్కి మూలగా కుట్టాలి. అన్నీ ఇలా కుట్టాలన్నమాట. ఇలా కుడితే ఇప్పుడు మనం కుట్టాలి అనుకున్న డిజైన్ రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే అర్థమైంది కదా, ఎలాంటి డౌట్లు లేవు కదా. క్లాత్ మీద కుట్టేటప్పుడు క్లాత్ ఫోల్డ్ పడిపోతుంది కాబట్టి మీకు క్లారిటీగా అంటే బాక్సెస్ కనిపించట్లేదు కదా, అందుకని పేపర్ మీద డ్రా చేసి చూపించానమాట. సెంటర్లో ఉన్న లైన్ దగ్గర స్టార్ట్ చేసి అదే బాక్స్ మూల మీద కుట్టేస్తే మనం కుట్టాలనుకున్న డిజైన్, మనకు కావాల్సిన డిజైన్ రెడీ అయిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో చూపించేస్తాను. ఇది మనం కుట్టుకున్న డిజైన్ అన్నమాట. చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా బ్యాక్ తిప్పేసి క్లాత్ అంతా ఇలా దగ్గరకు అనుకోవాలి. ఇలా అన్న తర్వాత చక్కగా స్ట్రైట్గా కుచ్చులు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కుచ్చులన్నీ నీట్గా సర్దుకున్న తర్వాత ఒక 3-4 కుచ్చులు సర్దుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేస్తే చక్కగా కుచ్చులు ఇలాగే నిలబడిపోతాయి. ఇలాగే మిగిలిన కుచ్చులు కూడా సర్దుకొని ఐరన్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు కూడా. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఎడ్జిలు కదలకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకోవచ్చు. నేను పిన్స్ పెట్టలేదండి. ఇప్పుడు ఈ ఐరన్ చేసిన క్లాత్ని ఇలా మిషన్ మీద మళ్ళీ కుచ్చులన్నీ ఆల్రెడీ మనకి మడతలు ఉంటాయి కదా, ఐరన్ చేసిన మడతలు, ఆ మడతల్ని యాజ్ టీజ్గా పెట్టేసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. నేనైతే ఎక్కువ ఖర్చు పెట్టుకొని కుట్టుకుంటున్నాను. అంటే ఖర్చు లెంత్ మనకు ఐడియా ఉంది కదా, ఒక 2 అంగుళాలు ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి ఆ ఖర్చు లెంత్లో కుట్టుకుంటున్నాను అనమాట. మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. ఓకేనా? ఇలా చక్కగా మనం డిజైన్ కుట్టేసాం కదా, ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు లైనింగ్ని ఆల్రెడీ కట్ చేశాను. లైనింగ్ కొలతలు చెప్తానండి. లూజు 9.5 అంగుళాలు, పొడవు 13 అంగుళాలు. 26 అంగుళాల క్లాత్ తీసుకుంటే మనకి 13 అంగుళాల హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి అనమాట. 3/4 హ్యాండ్స్ కుడుతున్నాను. ఇలా రైట్ సైడ్ మెటీరియల్ పైన సెంటర్లో మనకి డిజైన్ ఉంది కదా, డిజైన్ వీ షేప్లో వచ్చింది కదా, అది సెంటర్ అనమాట. ఇలా లైనింగ్ని సెంటర్లో పెట్టేసి మెటీరియల్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. నార్మల్గా మనం చేతులు ఎలా కుడతామో అలాగే కుట్టుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత దీన్ని టర్న్ చేసి లైనింగ్ పైన ఖర్చు పైన ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇలా ఓవర్ స్టిచ్ వేసిన తర్వాత టర్న్ చేసి మళ్ళీ ఒక లైనింగ్ని మెటీరియల్ని రెండింటిని కలిపి ఇలా ఎడ్జ్కి ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనకి హ్యాండ్ లైనింగ్ ఉంది కదా, ఆ హ్యాండ్ చుట్టూరా లైనింగ్ని మెటీరియల్ని జాయింట్ చేస్తూ కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఒకవేళ లూజ్ సరిపోకపోతే చంక ముక్కలు కూడా వేసుకొని జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెంటర్ ఎలా కుట్టాలి అంటే, సెంటర్ మనకి డిజైన్ ఉంది కదా, ఆ సెంటర్ని ఇలా ఫస్ట్ డాట్ దగ్గర, షోల్డర్ మీద డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర పెట్టేసి ఒక జాయింట్ వేసుకొని రివర్స్లో జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసే క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి, అందుకే నేను మీకు చూపించలేకపోయాను. డీటెయిల్గా చెప్పాను కదా. చంక ముక్కలు అవసరం పడ్డాయి, వేశాను. హ్యాండ్ని బాడీకి జాయింట్ చేసిన తర్వాత ఫిట్టింగ్ కొలతల ప్రకారంగా ఫిట్టింగ్ కూడా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా మనకి కుట్లు కనిపిస్తే వాటిని విప్పేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చుతోని కుట్టాను కదా, చూసారు కదా, చక్కగా మనకి డిజైనర్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇది పట్టు క్లాత్తో కుట్టాను నేను. ఏ క్లాత్తోనైనా మనం ఈ డిజైన్ని చక్కగా కుట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకోండి. అప్పుడే నేను కొత్తగా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో అందుతాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.